ఉండి ప్రార్థన చేయటం ద్వారా దేవుడు అనేకమైన బలమైన కార్యాలు చేస్తాడు. యేసు ప్రభు ఒకసారి ఒక దెయ్యం పట్టుకున్న వ్యక్తిని స్వస్థతపరిచినప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి అంటున్నారు, ప్రభువా, మేము చాలాసార్లు ప్రార్థన చేసాం, ఈ దెయ్యము ఈ వ్యక్తిలో నుండి విడిచి బయటికి వెళ్ళలేదు. మరి ఇప్పుడు నువ్వు ప్రార్థన చేసినప్పుడు బయటికి వెళ్ళింది, మేము చేస్తే ఎందుకు వెళ్ళలేదు, నువ్వు చేస్తే వెళ్ళడానికి గల కారణం ఏమిటని యేసుక్రీస్తు ప్రభుల వారిని తన శిష్యులు అడుగుతున్న మాటలు మనం జ్ఞాపం చేసుకుంటే, ఆ సందర్భంలో యేసుప్రభు అన్నాడు, ఈ విధమైనటువంటి దెయ్యము ఉపవాసము ఉండి ప్రార్థించడం ద్వారానే తప్ప మరో విధముగా ఎలాంటి దెయ్యాలు వదిలి వెళ్ళటం అసాధ్యము అన్నాడు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, ఉపవాసం ఉండి కన్నీరు విడిచి ప్రార్థన చేయటం ద్వారా ఎలాంటి భయంకరమైన దెయ్యాలైనా వెళ్ళగొట్టవచ్చు అని యేసుప్రభు స్వయంగా తన శిష్యులతోనే ఈ మాట చెబుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయాలు ఏమిటంటే, ఉపవాసం ఉండి చేసేటువంటి ప్రార్థనకు జవాబు చాలా తొందరగా వస్తుందని మాట ద్వారా మనము నేర్చుకోగలుగుతున్నాం. ఉపవాసం అంటే ఏదో పూట భోజనం మానేసి ఉప్పుడు పిండి చేసుకొని లేకపోతే ఏదో తిని కడుపు నింపుకుని రావటం కాదు. మనం నేర్చలిపోయేటువంటి స్థితి రావాలి. ఉపవాసం అంటే నేర్చలిపోయే స్థితి రావాలి. కడుపు నిండా తినేసి ఏమండి శుభ్రంగాను ఓ తౌడు బియ్యం చేతి బియ్యం నానబెట్టుకుని ఎండబెట్టేసుకొని ఉప్పుడు పిండి చేసుకొని తినేసి బరీగా నేను ఉపవాసం అంటే అది ఉపవాసము కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఉపవాసము అంటే అనగా ఉభయలు కలిసి మాట్లాడుకోవటం. అనగా ఉభయలు అనగా ఒకటి యేసుప్రభు, రెండవది ప్రార్థన చేసే వ్యక్తి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి యేసుక్రీస్తు, రెండవది ప్రార్థన చేసే వ్యక్తి. ఉభయులు, ఉపవాసము అంటే అనగా ఇద్దరు వ్యక్తులని మీకు చెప్పి ఉన్నాను. రెండవది వాసం అనగా నివాసము చేయుట, ఇద్దరు వ్యక్తులు కలిసి నివాసం చేయుట. ఈ యొక్క శుక్రవారము ప్రభు సన్నిధిలో ప్రార్థించే నీవు, ప్రార్థన ఆలకించే దేవుడు, ఈ ఉభయులు కూడా నివాసం ఉండేటువంటి స్థలము, సహవాసం చేసేటువంటి సమయము. దీనిని ఉపవాసము అన్నారు. వాసం అనగా నివాసము. ఎక్కడ మన నివాసము? ప్రభు పాదాల దగ్గర మనం నివాసము చేసేవారిగా ఉండాలి. అయితే లూకా సువార్త 18వ అధ్యాయంలో మొదట ఒక మాట యేసుప్రభు ఏం చెప్తున్నాడంటే, కొంతమంది వ్యక్తులు గుంపుగా ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేస్తున్నారు, నిద్రపోయేవాళ్ళు నిద్రపోతున్నారు, కునుగుబాట్లు పాడేవాళ్ళు కునుగుబాట్లు పడుతున్నారు, మాట్లాడుకునేవాళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ అలవాటు అన్ని సంఘాల్లోనూ ఉంది, అన్ని ప్రాంతాల్లోనూ ఉంది, అందరి వ్యక్తుల్లోనూ ఉంది ఈ అలవాటు. ఏ అలవాటు? వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కొంతమంది వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, కొంతమంది వాక్యం వింటున్నారు, కొంతమంది ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది వాళ్ళే మాట్లాడుకుంటున్నారు, ఎవరు పనుల్లో వాళ్ళు ఉంటున్నారు. కానీ ఇలాంటి వ్యక్తులను యేసుప్రభు దృష్టిలో పెట్టి ఏం చెప్పాడంటే, మీరు ప్రార్థనకు వచ్చేటప్పుడు ఉపవాసం ఉండి కన్నీరు విడిచే ముందు మోకాండ్లు ఊని మీ రెండు చేతులు సహాయం కోసం ప్రభు వైపుకి చాపి ప్రార్థన చేయాలి అని చెబుతున్నాడు. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అంటే విసుగుదల లేని ప్రార్థన చేయాలి. ఆ యొక్క మాట ఎక్కడ రాసిబడి ఉందంటే బైబిల్లో లూకా సువార్త 18వ అధ్యాయము మొట్టమొదటి వచనంలో దేవుడు చెబుతున్నాడు, మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా ఉండాలంట? విసుగక ప్రార్థన చేయాలి.
ఎంతసేపు అయినా ప్రార్థన చేయాలి. దానికి సంబంధించినటువంటి విషయాన్ని ఇక్కడ చెబుతా ఉన్నాడు. విసకక ప్రార్థన. మనము 1 గంట ప్రార్థన చేశాక మనలో ఇసుగుదల వస్తుంది ఖచ్చితంగా. 10 నిమిషాలు ప్రార్థన చేస్తేనే ఇసుగుదల వస్తుంది. ఇంకా ఈ పనికి మళ్ళాడు ఇంకా ఎంతసేపు పట్టు కూర్చుంటాడో, ఇంకా ప్రార్థన ముగించట్లేదు, ఎప్పుడు వెళ్ళిపోదామా ప్రార్థన విడిచిపెట్టి, ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోదామా పెందగడ అనేటువంటి ఆలోచన తప్ప రెండో ఆలోచన మనకి ఉండదు. మరి ఆనాడు యాకోబు రాత్రి అంతా కలిసి ఏం చేశాడంట? ప్రార్థన చేశాడు. తెల్లవారులు ప్రార్థన చేశాడు. యాకోబు చేశాడా లేదంటారా? తెల్లవారులు ప్రార్థన చేశాడు. మరి తెల్లవారులు ప్రార్థన చేసినప్పుడు ఏమైనా ఇసుగు చెందాడా? ఇసుగు చెందితే కనుక తెల్లవారులు ప్రార్థన చేయగలడా? చేయలేడు కదండి. అందుకని ఇసుగుదల లేకుండగా ఏమాత్రము విసుకక, ఏమాత్రము కూడా అధైర్యపడక నిత్యము ప్రభు దగ్గర ప్రార్థన చేసేటువంటి మనసు అందరికీ ఉండదండి. ఏదో ముక్కుబడి ప్రార్థన చేస్తారు చాలామంది మనం చూస్తూ ఉంటాం. కొంతమందికి బతుకుల్లో ఆదివారం ప్రార్థనే ఉండదు. ఆదివారం ఒకరోజు వస్తారు, వారానికి ఒకరోజు, 7 రోజులకు ఒకసారి. దేవుడు భోజనం కూడా వాళ్ళకి అలాగే పెడితే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. వారానికి ఒకరోజే భోజనం పెడితే ఎలా ఉంటుందో వాళ్ళకి అర్థమవుతుంది కదంటారా? అది అంటే మిగతా రోజుల్లో ఏముండాలి? పస్తులు ఉండాలా, ఉపవాసం ఉండాలా? అది లేనప్పుడు భోజనం మానేసిందని పస్తువు అంటారు. అన్నీ ఉండి దేవుని కోసం మానేసిన దాన్ని ఉపవాసము అంటారు. అంచేత వారానికి ఒకరోజు వచ్చేవాళ్ళు ఏం చేయాలంటే దేవుడు ఏదో విధంగా మార్చేసేది, కొడుకు మార్చేస్తే అప్పుడు వాళ్ళు యేసుప్రభు దగ్గరికి వస్తారు. దేవునికి స్తోత్రం. అమ్మ తెచ్చావా? స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రార్థనకు వచ్చే మనము ఆదివారం కానివ్వండి, శుక్రవారం కానివ్వండి, ఇసుగుదల లేని ప్రార్థన చెయ్యాలి. కొంతమందికి ప్రార్థనే ఉండదండి. శుక్రవారం ఎలా ప్రార్థన లేదా? ఆదివారం ఎప్పుడు వస్తారు వాళ్ళు? కొంతమంది ప్రార్థన అయిపోయాక, ఏమండి పాటలు అయిపోయాక మళ్ళీ ప్రార్థన చేస్తాం కదా, ప్రార్థన అయిపోయాక, వాక్యం చదివేసుకున్నాక, ఆరాధన అయిపోయాక వాక్యం చేయడం చూసారా, ఆ టయాన్ని వచ్చి కలుస్తారు కొంతమంది. దానివల్ల ఏమైనా ఉపకారం ఉందా అంటే ఏమాత్రము ఉపకారము లేనే లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు ఉపకారం లేదంటే ప్రార్థన లేకుండా వాక్యము వినడం వలన ప్రయోజనమేమీ ఉండదు. వాక్యం వినే ముందు కన్నీటి ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన అయి ఉండాలంటే విసుకక చేసే ప్రార్థన అయి ఉండాలి. ఈ రోజుని విసుకగా ప్రార్థన చేసేవాడు కొరవైపోయారండి. ఇర్మియా గ్రంథంలో మనం చూస్తాం, రోదన చేసే స్త్రీ ఏ కుటుంబంలో ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుందంట. ఏ కుటుంబంలో కన్నీరు విడిచి ప్రార్థన చేసే స్త్రీలు ఉంటారో ఆ కుటుంబాలు దీవెనకరంగా ఉంటాయి. ఏ కుటుంబం అయితే కన్నీరు విడిచి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబంలో కుటుంబాలను పరిస్థితులు దేవుడు తారుమారు చేస్తూ ఉంటారు. వ్యాధులు కావచ్చు, బాధలు కావచ్చు, దరిద్రం కావచ్చు, భయాందోళన కావచ్చు, అలాంటి సమస్య అయినప్పటికీ కూడా ఆయా సమస్యల నుండి దేవుడు ఏం చేస్తాడంట? విడిపిస్తాడు. ఎలాంటి ప్రార్థన ఉంటే? విసుకగా చేసేటువంటి ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు మన సమయాన్ని ఎప్పుడు కూడా పట్టించుకోకూడదు. సమయాన్ని ఒకప్పుడు అవతల దొడ్లో ప్రార్థన పెట్టేవాళ్ళు. వాళ్ళు ఒక కండిషన్ పెట్టేవారు, నువ్వు 8 గంటల ప్రార్థన పెట్టి 9 గంటలకల్లా ముగించేయాలి. ఏమంటే 9 గంటలు దాటితే ప్రార్థన పెట్టడానికి వీలు లేదు. వాళ్ళు చెప్పినట్టే చేయవలసి వచ్చేది. కారణం ఏంటంటే ఆ స్థలం వాళ్ళదే, మందిరం వాళ్ళ దాంట్లో కట్టాం, వాళ్ళు ఎలా చెబితే అలాగే చేయవలసి వచ్చేది. ఎందుకంటే దేవుని పని, దేవుని సేవ అయినా, దేవుని పిల్లలు ప్రార్థించుకోవడానికైనా దానికి ఒక నిబంధన అంటూ ఏమీ పెట్టుకోకూడదు. మనం ఎవరిలో ఒకళ్ళ చేతి కింద ఒక కాలు కింద ఉన్నాం కాబట్టి వాళ్ళు చెప్పింది చేయవలసి వచ్చేది. అంత దుర్మార్గంగా వాళ్ళు ప్రవర్తించారు చెప్పాలంటే. ప్రియమైన వారు, ఎందుకంటే దేవుని పరిచర్య, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి ఇంత సమయం అని కండిషన్ పెట్టి చేసేవారు వాళ్ళు. అలా చేయవలసి వచ్చేది. ఇప్పుడు ఈ రోజుని అలాంటి కండిషన్లు ఏమీ లేవు మనకి. ఏం చేద్దంటే మనం
దేవుని యొక్క కృప ద్వారా స్థలం కొనుక్కున్నాం, కట్టుకున్నాం. దేవుని మందిరంలో ఎంతసేపు మనం ప్రార్థన చేసుకున్నా నువ్వు ప్రార్థన చేయటానికి వీలు లేదని ఎవడు అడ్డుపెట్టడానికి లేదు. ఈ రోజుని వరలక్ష్మి వ్రతం పూజలు చేసుకుంటున్నారు చాలామంది అంజజనులు. వాళ్ళ ఇళ్లలో వరలక్ష్మి వ్రతాలు చేసుకుంటున్నారు. ఎంతసేపటికి ముగించాలని ఎవరైనా కండిషన్ పెట్టారా? లేదు కదా. వాళ్ళ ఇష్టమంచినంతసేపు వాళ్ళు వ్రతాన్ని చేసుకుంటున్నారు. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినంతసేపు వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు. ఎంతసేపు ఎందుకు చేసేవంటే ఎవరికి అధికారం లేదు. అలాగే మన ఇష్టం వచ్చినంతసేపు మనం ప్రార్థన చేసుకోవచ్చు. ఎందుకు చేస్తున్నావు ఇచ్చేపని ఎవరు అడగటానికి అధికారం లేదండి. అంచేత మనం ఏం చేయాలి అంటే విసగక దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. కొంతమంది ఇసుగుదల సంగతి దేవుడు అసలు ప్రార్థన అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. ప్రార్థనలు అన్నీ అయిపోయిన తర్వాత వాక్యం వినేట ఆయన వచ్చి వాక్యం వింటే అలాంటి వాళ్ళు ప్రార్థనలో కాదు కదా దేవునిలో కూడా ఎక్కువ కాలం నిలబడలేరండి. ఎంచేతంటే నేను అనుభవాన్ని చెప్తున్నాను. గత 20-25 సంవత్సరాల కాలంలో ఎంతోమంది అలాగే ప్రార్థన అయిపోయిన తర్వాత వాక్యం ఆయన వచ్చి కూర్చునేవారు. వాక్యం ఆయన వచ్చి కూర్చున్నా వాక్యం విని వెళ్ళిపోయారు. అక్కడ 25 ఏళ్ళైన 30 ఏళ్ళైన మనుషులు మార్పు రాలేదు. కానీ చివరికి వాళ్ళు ఏం చేశారు? లోకంలో కలిసిపోయారు. ఈ చర్చి కదా ఆ చర్చి, ఆ చర్చి కదా ఈ చర్చి అని చెప్పి ఇలాగ తిరిగి వాళ్ళు ఏమైపోయారు? దేశతిమ్మర్లు అయిపోయారు. కయాన్ ఏమైపోయాడమ్మా? దేశతిమ్మరు అయిపోయాడు. అలాగే కొంతమంది ఏం చేయాలి? స్థిరత్వం లేనటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఎక్కడ రక్షించబడ్డారో ఎక్కడ ఎదిగారో ఇవన్నీ మర్చిపోయి అక్కడ కాదని ఇక్కడ కాదని అక్కడ, ఎక్కడ బాగుంటే అక్కడ అనేటువంటి తిరుగుతూ కొంతమంది లేనిపోయిన రోగాలు తెచ్చుకున్నారు ఈ రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క స్థిరత్వం లేనటువంటి విధానములో వాక్యము వినేటప్పుడు వాక్యము మన హృదయాలలో ఫలించాలి అంటే దానికి ముందు ఏముండాలండి? ప్రార్థన అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. మీకైనా నాకైనా. నేనేదో బైబిల్ అట్టుకుని వచ్చేసి ఇక్కడ ఏదో 4 పొడి ముక్కలు చెప్తేనే దానివల్ల ఉపయోగం ఏమీ ఉండదు. ఈ ప్రసంగానికి ముందు కొంతసేపు ఏముండాలమ్మా? ప్రార్థన ఉండాలి. ప్రార్థన ఉంటేనే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. దేవుడు వాక్యము విత్తనము మన హృదయం అనే బీడి భూమిలో అనేకమైన కలుపు మొక్కలు ఉన్నాయి. ఏంటో కలుపు మొక్కలు అంటే లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన తలంపులు, ఇవన్నీ కూడా కలుపు మొక్కలు వంటివే. కలుపు మొక్క ఎవరికైనా ఉపయోగపడుతుందా? మనం వ్యవసాయం చేసినప్పుడు ఏమైతే మొక్క వేసామో ఆ మొక్క కోసమే మనం ఎరువేసినా నీరేసినా ఏ చేసినా ఈ వేసిన మొక్కకి వేసే దాన్ని బట్టి ఏం చేస్తాయంటే కొన్ని కలుపు మొక్కలు కూడా బయలుదేరి వస్తూ ఉంటాయి. ఈ కలుపు మొక్కను మనం ఏం చేయనప్పుడు దాన్ని జాగ్రత్తగా ఏరి ఆడేసిన రోజునే అసలైన మొక్కకి బలము వెళ్ళి అది మంచిగా ఎన్నిరేస్తూ ఉంటుంది, అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అంటే ఈ కలుపు మొక్కలు అలా వాటంతా ఎలా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈ విషయం ఏంటంటే ఈ ప్రార్థన లేకుండా, ప్రార్థన లేనిది జీవితము, హృదయము ఎలాంటిదంటే కఠినమైన హృదయము, కలుపు మొక్కలతో నింపబడిన బీడి భూమి లాంటిది. ఈ బీడి భూమిలో ఎవరైనా విత్తనం వేస్తారండి? విత్తనం వేయరు. వేసినా కానీ అది మొలకదు. మొలకెత్తినా కానీ ఆ కలుపుతో పాటు అలా ఉండిపోతే తప్ప దానికి ఉన్నతమైనటువంటి స్థితి, దాని యొక్క ఎదుగుదల, దాని యొక్క అభివృద్ధి అనేటువంటిది మాత్రం ఉండదు. అందుకని దేవుని వాక్యం అనే విత్తనము ఫలించాలి, అభివృద్ధి చెందాలంటే ఈ హృదయం అనే బీడి భూమిలో ఉన్నటువంటి కలుపు మొక్కలని చెప్పాను కదా నేను. బీడి భూమిలో ఏముంటాయమ్మా? కలుపు మొక్కలు ఉంటాయి. ఈ కలుపు మొక్కలన్నీ తీయాలి అంటే దానంతటా ఉత్తినే వచ్చేవండి. దీన్ని నాగటి కర్రతో దున్నాలి. నాగటి కర్రతో దున్నాలి. దున్నే ముందు ఏం పెట్టాలి? నీరు పెట్టాలి. అవునా? నీరు పెట్టి దున్నిన తర్వాత కలుపు మొక్కలు వేరి బయట పారేసిన తర్వాత అప్పుడు ఏ విత్తనము దానిలో చల్లినా ఆ విత్తనం వెంటనే మొలకెత్తి పెరిగి పెద్దదై 30 దొంతులు 60 దొంతులు 100 దొంతులుగా విస్తరించబడి దీవించబడి ఆశీర్వదించబడుతుంది. అవును కదండి. ఒక ఒడ్లి గింజ ఎత్తే కొన్ని 100 ఒడ్లి గింజలు కాస్తుంది ఒక గింజ ద్వారా. అవునా కదంటారా? అలాంటి అభివృద్ధి కావాలి అంటే దేవుని వాక్యం అనే విత్తనము మన హృదయం అనే బీడి భూమిని సరి చేసుకున్న తర్వాత దేని ద్వారా సరి అవుతుంది? ఇది
కన్నీటి ప్రార్థన ద్వారా బీడు భూమి సరి అవుతుంది. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి ఈ వాక్యాన్ని. ఈ బీడు భూమి ఈ కలుపు మొక్కలతోనూ గడ్డితోని చెత్త చెదారంతో ఉన్నటువంటి హృదయము ఇవన్నీ ఏంటంటే లోక సంబంధమైన ఆలోచనలు తలంపులు ఇవన్నీ కూడా మన హృదయంలో ఎల్లప్పుడూ కూడా ఉంటూనే ఉంటాయి. ఉదయం లేచారు కానీ ఏం తిందమా, ఏం తాగుదామా, ఏం ధరించుదామా, ఈ మూడింటి గురించి మనిషి ఆలోచిస్తాడంట. మొట్టమొదటిది తిండి. నేను ఇంకా మంచం నుంచి రాలేదు, మా పాస్టర్ గారు అంటారు ఏం కూర అంటారని అడిగా కదా, సహజమది అంటే అడిగావని నేను తప్పు పట్టట్లా. పొద్దున్నే లేచిన గారి తర్వాత ఏం కూర వండుకుందాం అనేటువంటి ఆలోచన ఉంటుంది. అవునా? ఏం తిందమా అంటున్నాడు, దేవుడే చెప్తున్నాడు, నేను చెప్పే మాటలు కాదు. ఏం తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా అంటే ఈ రోజున ఏ జత బట్టలు వేసుకుంటుందండి, మొత్తం పిట్టంతా కెలిగేస్తుంది. ఒక జత బట్టలు తీసుకుంటే 10 జతల బట్టలు కెలిగేసి అక్కడ ఆడేస్తుంది, అక్కడక్కడ ఈ మొత్తం గది అంతా. ఏం చేద్దంటే ఏమి ధరించాలా, బట్టలు ఎక్కువ ఉన్నాయనుకోండి ఏది వేసుకోవాలో అర్థం కాదు. అయ్యా 2-3 చీరలు ఉన్నాయనుకోండి ఏదో ఒకటి తీసుకుని వేసుకుంటాం. అవునే కదంటారా? అలాగే ఎక్కువ మనకి అవసరానికి మించిన ఎక్కువ పనిముట్లు ఉన్నాయనుకోండి ఇంట్లో ఏం చేసుకోవాలో మనకు అర్థం కాదు. డబ్బు కూడా అంతే. కొంతమంది డబ్బు ఆ అవసరానికి మించిన డబ్బు ఉందని ఇంట్లో కొంతకాలం వాళ్ళకి ఏం చేస్తే పిచ్చెక్కిపోద్ది. వాళ్ళకి ఆ డబ్బుని ఏం ఎక్కిపోద్దండి, పిచ్చెక్కిపోద్ది. ఇంకా వాళ్ళకి ఏం అర్థం కాదు. ఇంకా ఒకవేళ ఈ గుడికి వెళ్ళిన నెమ్మది కోసం గుడికి వెళ్ళినా కానీ వాళ్ళ ధనం ఎక్కడ ఉందో వాళ్ళ మనసు కూడా అక్కడే ఉంటుంది అంటే దేవుని వాక్యం స్వయంగా యేసుప్రభు చెబుతున్నాడు, మీ ధనం ఎక్కడ ఉంటుందో మీ మనసు కూడా అక్కడే ఉంటుంది అన్నాడు. అంచేత ఏదైనా మితముగా ఉండాలి, కానీ అతిగా ఉంటే ఏదైనా ప్రమాదమే. వర్షాలు లేవండి. ఇప్పుడు వ్యవసాయం చేసిన తర్వాత వర్షాలు లేవనుకోండి, అసలు వర్షాలు లేకపోతే ఏమైపోద్ది, ఎండిపోయి చచ్చిపోద్ది. ఊడిపంతా ఎండిపోద్ది, చచ్చిపోద్ది లేకపోతే. అలాగని చెప్పి బాగా గట్టిగా కురిసింది అనుకోండి, పండిన పంటలను ఏమైపోతాయి, నాశనం అయిపోతాయి. గట్టిగా కురిసిన ప్రమాదమే, అసలు కురకపోయినా ప్రమాదం. అతి అనావృష్టి అన్నారు. అందుకనే అదొక సామెత అనమాట. అతి అనావృష్టి అంటే దేనికి అతిగా పనికిరాదు. అతి పనికిరాదు దేనికి. మితముగా ఉండాలంట. తినే తిండిలో మితం ఉండాలి, కట్టే వస్త్రంలో మితం ఉండాలి, పెట్టుకునే బంగారంలో మితం ఉండాలి. ఈ మధ్యలో ఎవడో పెట్టుకుంటున్నాడు 5 ఏళ్ళకి ఒక ఉంగరం, ఒక ఏళ్ళు కనపట్టలేదండి. మెడ అసలు తిరిగేటట్లేదండి. తర్వాత 2 కేజీలు ఎంత అన్నాడు బంగారం, అలా ధరించుకుంటున్నాడు. ఆడు ఎలా ఉన్నాడు, బంగారం పెట్టుకోవడంటే ఆడు ఏమండి, ఆడికి ఎంత ప్రమాదం అంటే ఎంచేతంటే ఎంత వేసుకుంటేనే అందం. కానీ ఓసారి 4 ఉంగరాలు ఒకటి 4 ఉంగరాలు చేతిని పెట్టుకుని ఒక వ్యక్తి వెళ్తా ఉంటే ఇంకా ఆ వ్యక్తిని చూసి ఇంకో వ్యక్తి అన్నాడు, ఏ వ్యక్తి, బంగారం అమ్ముకుని బంగారం వ్యక్తి అన్నాడు, ఎవడు ఉంగరం కావాలన్నాడంట. ఉంగరం కావాలంటే అరవై ఈ చేతులు 4 ఉన్నాయి, ఆ చేతులు 4 ఉన్నాయి, ఇంకెక్కడ ఎట్టుకుంటావురా అన్నాడంట. ఎక్కడో దుక్కుని ఎట్టుకుంటావు మీ అమ్మ, ఎక్కడ ఎట్టుకుంటే మీకు ఎందుకు, మీకు కావాల్సిన డబ్బు మాకు కావాల్సిన ఉంగరం అన్నాడు. కొనుక్కుండా వచ్చినాడు. ఆడన్నాడంట, ఇప్పటికే సుబ్బిచెట్లాగా ఈ చెలుగు 4 ఆ చేతులు 4 ఉన్నాయంటుందంటే వాడికి బాధ కలిగింది. సుబ్బిచెట్లాగా అన్నాడంటే సుబ్బిచెట్టుని పోల్చి 8 ఉంగరాలు ఎట్టుకున్నాడు మాట్లాడతాడు. బాధ కలిగించాడంటే ఆ 9వ ఉంగరం కొనుక్కోవడం మానేసి ఈ 8 ఉంగరాలు నరసాలు పట్టుకెళ్ళి మొత్తం అమ్మి పాడేశాడంట. ఇప్పుడు బంగారం అంటే పెట్టుకోవట్లేదండి. కారణం ఏంటంటే ఆ 4 ఉంగరాలు పెట్టుకున్నందుకు వాడు చిన్న మాటకి బంగారం మీద ఎరత్తగలిగి ఉన్న బంగారం ఏం చేశాడంట, అమ్పాడేశాడని. ఇలాంటి కొన్ని సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయి. అందుకనే ఏదైనా అతిగా పెట్టుకోవడం కూడా అంత మంచిదేమీ కాదు. తిండి కూడా అంతేనండి. తిండి కూడా ఇవాళ శుభ్రమైనది ఏదో ఇవాళ ఇప్పుడు పులసలు దొరుకుతున్నాయని చెప్పి 30,000 40,000 డబ్బు ఉన్నోడు తెచ్చిన వండుకుని తింటారు అనుకోండి. లేదనుకో మీలాంటి వాళ్ళకి ఎప్పుడైనా వలలో పడితే మీలాంటి వాళ్ళు కూడా వండుకోరు. ఏం చేసి 30,000 40,000 వచ్చింది పాడు చేసుకుంటారా, పాడు చేసుకోరు. అలాగే ఏదో తినాలనుకున్న వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి తింటారు. మన సుబ్బారావు గారిని అడుగుతున్నారు, 30,000 40,000 పాడుకుంటున్నారంటే తినాలన్నవాడు తినేస్తాడు, ఏముందిరా సంవత్సరం ఒకసారే కదా అని అన్నారు. ఆడు కూడా తెచ్చుకున్నాడంటే ఎవరికి చెప్పలేదు అసలు. అంటే ఆడు కూడా తెచ్చుకున్నాడు 17,000 18,000 పులస, కేజీ చేప, మొగుడి బెళ్ళమని మా ఆయన చిన్న బుడ్డోడు అన్నాడు. అంటే డబ్బు ఉంది ఆడికి, మితిమించిన డబ్బు ఉంది. ఆ డబ్బుతోటి వాడు డబ్బులు ఎక్కేయడండి, తినాలనుకున్న తినేసాడు, తప్పలేదు. అదేదో సంవత్సరానికి ఒకసారి కదా అన్నాడు. ఒకసారి తింటే పచ్చాడు దేవుడికి ఎరుగనుకోండి. ఏదేమైనా తిండి విషయంలో కానీ, పని విషయంలో కానీ, నోటి మాట విషయంలో కానీ, భక్తి విషయంలో కానీ అన్నింటిలోనూ కూడా చక్కగా మనము క్రమం అనేటువంటిది చాలా అవసరం. ప్రతి దాంట్లోనూ కూడా మనం మితిమించి పనులు చేస్తూ ఉంటాం. తిండి కూర బాగుందనుకోండి ఇక ముద్ద ఎక్కువ తింటాం. అవునా? అవును. అలాగే ఏదైనా బట్ట మనకు నచ్చిందనుకోండి, 10 జతల బట్టలు ఉన్నా 11వ బట్ట కూడా కొనుక్కోవడా ప్రయత్నం చేస్తాం. ఇంటి నిండా మనకు అన్నీ ఉన్నాయి కానీ మళ్ళీ ఏది లేని కొనుక్కోవడానికి అందం తప్పులేదు. కానీ
ఉన్నదాన్ని కొనుక్కునే మనస్తత్వం కూడా సేవకు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే కొనుక్కోవాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. నిన్నటిదాకా కేజీ 100 రూపాయలకి 5 కేజీలు ఉల్లిపాయలు అన్నాడు. ఇవాళ 100 రూపాయలకి 3 కేజీలు ఉల్లిపాయలు. అయ్యో నిన్న కొనుక్కున్నాం కదా అని మీద నిన్నేమనిపిస్తుంది, ఇంకో 2 రోజులు అయితే ఒకవేళ 8 కేజీలు ఇస్తాడేమో అనిపిస్తుంది. ఆడ 5 కేజీలు ఇచ్చాడు, 100కి 5 కేజీలు ఇచ్చినా రేపు కూడా ఆగితే ఇంకో కేజీ పెరిగిద్దేమో, ఎల్లుండి కాదు ఇంకో కేజీ పెరిగిద్దేమో అనుకోండి. అలాగే ఉండి కలిసి ఏమైందంటే లాస్ట్కి వచ్చినాడు కాదు 100కి 3 కేజీలు 100కి 3 కేజీలు అంటున్నాడు. మొత్తం మొదలేమో 6 కేజీలు, తర్వాత 3 కేజీలు కట్టి ఏం చేద్దంటే సవకు కొననవుదో సవకేమో కొననవుదంట, పిరిమేమో తిననవుదంట. ఇదొక శాస్త్రం. సవకు కొననవుదో పిరుము తిననవదు. ఇలాంటి మనిషి యొక్క మానవత్వం, మనిషి యొక్క జీవితము ఈ విధంగా ఉంటుందండి. అంచేత మనం దేనికంటే లిమిట్ ఉండదు, కానీ ప్రార్థన విషయం వచ్చేటప్పటికి ఏం చేస్తాం, మనం చాలా టైం అయిపోయిందని చెప్పి మనం టయాన్ని చూస్తూ ఉంటాం. ప్రార్థన విషయంలో మాత్రమే మనం టయాన్ని చూస్తాం, కానీ మిగతా విషయాల్లో మనము అంతగా పట్టించుకోండి. అంచేత నువ్వు వచ్చేటప్పుడు సమయాన్ని బట్టి ఎలా వస్తున్నావో వెళ్ళేటప్పుడు కూడా సమయాన్ని గుర్తుపెట్టుకుని సమయానికి వెళ్ళడానికే ప్రయత్నం చేయాలి. మనం ఏ టయాన్ని వచ్చినా వెళ్ళే టయానికి ముందు వెళ్ళిపోయి. కొంతమంది ఆదివారం వస్తారండి, ప్రార్థన అయిపోయిన తర్వాత ఎప్పుడో వాకింగ్ చెప్పడానికి వచ్చి కూర్చుంటారండి, అక్కడే కూర్చుంటారు. అదే ప్లేస్ మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ పాటికి ఆఫీసులోనే కూర్చుంటారండి. ఆఫీసులోనే కూర్చుని వాకింగ్ అయిపోయింది అనుకోండి, అందరికంటే ముందు లైన్లో ఉంటారు. దేనికి? ప్రార్థనకి. అంటే వచ్చి వెనకాల, వెళ్ళిపోవటం ముందు వెళ్ళిపోవాలి. అంటే రావటం వెనకాల, వెళ్ళిపోవటం ముందు. ఇలాంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో భక్తుల్లో కనపడతా ఉంది. భక్తుల్లోనే కనపడుతుంది, పూజారుల్లో కూడా అదే ఉంది. కొంతమంది పాస్టర్లు కూడా అంతే. ఎక్కడైనా పాస్టర్లు మీటింగ్ పెట్టారు అనుకోండి, ఇక్కడ మీటింగ్ జరుగుతూనే ఉంటుంది, అక్కడ ఆగట్టుకెళ్ళి అక్కడ లైన్లో నుంచి ఉంటారండి. ఇంకా అరగంట భోజనానికి ఇంకా అరగంట టైం ఉంది. ఆ భోజనం పెడతారు రైటే, ఇక్కడ ప్రార్థన అవ్వాలి కదా, ఆఖరి ప్రార్థన అవ్వదండి, ప్రార్థన జరుగుతూనే ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే కూడికి మోకం వచ్చినట్టుగా గిన్నెట్టుగా అక్కడ లైన్లో నుంచి ఉంటారండి. తీరా ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత మనం వెళ్ళేటప్పటికి మనకంటే ముందు అక్కడ ఎంతమంది ఉన్నారు? 50-60 మంది ఉన్నారు. ఆ 60 మందికి పడితేనే కానీ మన దగ్గరికి రాదు కదా. అవునే కదంటారా? మనం దేనికోసం వెళ్ళాం? ఆత్మ సంబంధమైన ఆహారం కోసం వెళ్ళామా, శరీర సంబంధం కోసం ఆహారం కోసం వెళ్ళామా? ఆత్మ సంబంధమైన ఆహారం కోసం వెళ్ళాం కాబట్టి ఆత్మీయ ఆహారం సమృద్ధిగా పూజించాలి. శరీర సంబంధం ఆహారం దొరికితే తింటారు, అది పోవడమే. దానికి పెద్ద ఇంపార్టెంట్ ఏమీ కాదు. మన కూడలేదా కూరలేదా, మనకు వాక్యం కావాలి. మెయిన్ వాక్యం. నేను అదే లెక్కేస్తాను. ఎప్పుడైనా మీటింగ్కి వెళ్ళా కానీ భోజనం ఇంపార్టెంట్ అని పెట్టుకోను నేను. ఇప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా హాస్టల్ మీటింగ్లు జరుగుతుంటాయి, అక్కడ కూడా అంతే. అక్కడ కూడా మేము ముందు ఒకరు వాళ్ళు గెడ్డి కూడా చిరాకు అనుకుంటున్నారండి. అదొకళ్ళు చూసారండి, అలా చేయకూడదు. ఏం చేద్దంటే మనం ఆత్మీయతకి విలువనివ్వాలి. అక్కడే కూర్చుంటారండి, వచ్చి సరిగ్గా 1 గంటకు వచ్చి కూర్చుంటారు. 1 గంట 11 గంటలకు వెళ్ళిపోతారండి. దానివల్ల వచ్చి వెళ్ళటం వల్ల ఉపకారం ఉందా? ప్రార్థన ఉందా? కన్నీరు ఉందా? ఏమైనా మార్పు ఉందంటే ఏ మార్పు లేదు. నీటి అడుగులున్న రాయి అలా ఉంటుంది, అలాగే ఉంటుంది. 10 సంవత్సరాల క్రితం అంతే పద్ధతి, ఇప్పుడు కూడా అదే పద్ధతి. మాత్రం ఏమాత్రం కూడా ఎదుగుదల అనేటువంటిది లేదు. అది మొరగుజ్జు భక్తి అనమాట. ఇంకా అలాంటి వాళ్ళ గురించి నేను పెద్దగా పట్టించుకోను నేను. ఇంకా అడికి మొత్తం మీద లోపల ఏదో రోగం ఉంది. అడికి ఏం రోగం ఉంది? మనిషి ఎదగపోయి అలాగే ఉండిపోయాడు గిట్టగాను. 3 ఏళ్ళుగా అలాగే ఉంటాడు, 4 ఏళ్ళుగా వచ్చినా అలాగే, 5 ఏళ్ళు అయినా అలాగే, 10 ఏళ్ళు అయినా అలాగే, 15 అయినా అలాగే, 20 అయినా అంతే, 30 వచ్చినా కానీ ఆడు అలాగే ఉన్నాడు. ఆడు మొరగుజ్జు అయిపోయాడు. ఆడికి ఇంకేమైనా పెడితే మాత్రం ఏమైనా తయారవుతాడు. ఇంకా అవడు. ఇంకేదంటే ఎదిగే టైం ఉంటుందా, టైం ప్రకారంగా వాడిని జాగ్రత్తగా చూసినట్లయితే ఎదుగుతాడు. ఎదిగే టైం పక్కన పెట్టేసిన తర్వాత వయసు 30-40 వచ్చిన తర్వాత ఇప్పుడు ఎదగాలని ఇంకేం ఎదుగుతాడు. అలాగే భక్తి పనుల్లో కూడా మొరగుజ్జు భక్తులు ఉన్నారండి. 10 ఏళ్ళ క్రితం వచ్చిన వాళ్ళు పెద్దగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు, 2-3 ఏళ్ళ క్రితం వచ్చిన వాళ్ళు ఎదిగిన వాళ్ళు ఉన్నారు. ఇంకా రక్షణ తీసుకున్న వాళ్ళు కూడా ఇవాళ దశంభాగం ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మన చర్చలో రక్షణ లేకుండా దశమ భాగాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు ఈ రోజుని. ఎందుకు విషయం చెప్తున్నారంటే వాళ్ళు రక్షణ తీసుకోకపోయినా దశమ భాగం ఇవ్వటం వలన వాళ్ళకి వచ్చే లాభం ఏమిటో వాళ్ళు అనుభవించారు. వాళ్ళు అనుభవించి దాన్ని చేస్తున్నారు. అది మనం నమ్ముకున్నామా లేదనేటువంటిది కాదు. ఎందుచేతనంటే తక్కువలో మనం నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. మనం తక్కువలోనూ దేవునికి ఇస్తాం, కానీ ఎక్కువ అయ్యేటప్పటికి ఏమవుతుందంట, ఇచ్చేటువంటి పరిస్థితులు ఏం చేస్తాం, లెక్కలు వేసుకుంటాం అనమాట. దేవుడికి మనం అంత ఇచ్చాం, 5,000 ఇచ్చాం, 10,000 ఇచ్చాం, లేకపోతే 20,000 ఇచ్చాం. దేవుడు మనం ఇచ్చిన దాన్ని మనం లెక్క వేసి చెప్పుకుంటాం, కానీ దేవుడు మనల్ని అలా లెక్క వేసుకోవాల్సి వస్తే దేవుడు మనకి ఎంత ఇచ్చాడో లెక్కపత్రమే లే. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనించవలసి, ఇక్కడ వాక్య ముగింత మనము ఈ దేవుని మందిరానికి వచ్చినప్పుడు మనము
ఏ విషయంలో ఇసుగుదల ఉన్నా పర్లేదు, కానీ దేవుని సన్నిధిలో వాక్యం వినే విషయంలో ఇసుగుదల ఉండకూడదు. ప్రార్థన చేసే విషయంలో ఇసుగుదల ఉండకూడదు. విసుకగా ప్రార్థన చెయ్యండి అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలంటే విసుకగా ఏం చేయాలమ్మా? విసుకగా ప్రార్థన చెయ్యాలి. దేవునికి స్తోత్రం. అది లూకా సువార్త 18:1 మనం చదువుకున్నాం. విసుకగా ప్రార్థన చేయటం అనేది ఇప్పుడు అది అయిపోయింది. ఆదికాండం 32:10 కూడా చిన్న విషయం ఉంటుంది, చూద్దాం. చూడమ్మా, ఆదికాండం 32:10. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లా అనగా, నేను నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను నదిని దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులుగా తిరిగి వస్తున్నాను అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాడంట? చేతి కర్రతో వెళ్ళాడంటండి. మీకు అర్థమవుతుందా? వెళ్ళేటప్పుడు తన చేతి కర్రను మాత్రమే తీసుకుని వెళ్ళాడంటండి. వెళ్ళిన కొద్ది దేవుడు ఏం చేశాడంటే అతన్ని ఆశీర్వదించాడు. దేవునికి లోపడ్డాడు, విసుకగా ప్రార్థన చేశాడు. యాకోబు గురించి చెప్తున్నాడండి ఇక్కడ. యాకోబు ఏం చేశాడంట? కర్ర చేత పట్టుకుని ఒంటరిగా వెళ్ళాడు. ఎవరి మీద ఆధారపడి వెళ్ళాడు? దేవుడి మీద ఆధారపడి వెళ్ళాడు. దేవుడి మీద ఆధారపడి వెళ్ళాడు కాబట్టి దేవుని కృపా కాపుదల యాకోబుకు తోడుగా ఉంది. వెళ్ళేటప్పుడు కర్రతో వెళ్ళాడు, వచ్చేటప్పుడు 2 గుంపులుగా వచ్చాడటండి. గుంపులు ఎంతమంది? గుంపులు అంట. చూడలేక రాయబడి ఉంది. గుంపులతో వచ్చాడండి. అంత దేవుడు అంతా గొర్రెలు, మేకలు, ఒంటెలు, ఇంకా విస్తారమైనటువంటి పశువుల మందలతోనూ అతను విస్తరంగా ఆశీర్వదించబడి 2 భార్యలు, 2 ఉపపత్నులు, ఏమండి పిల్లలు, 13 సంతానం ఎంతమందో ఉన్నారు. మొత్తం అందరూ తీసుకుని 2 గుంపులుగా బయలుదేరి వచ్చారంటండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. విసుకగా ప్రార్థన చేసే గుణం ఎవరిలో ఉందంటండి? యాకోబులో ఉంది. అందుకనే 2 గుంపులుగా దేవుడు ఆశీర్వదించాడు. 2 గుంపులుగా దేవుడు ఆశీర్వదించాడు. ఇప్పుడు అంటున్నాడు, దేవా, నేను ఈ యొక్క నది నేను ఒంటి కర్రతో పట్టిన దాటాను. ఈ రోజు నీ 2 గుంపులుగా నీవు నన్ను ఆశీర్వదించాను. నేను ఏమాత్రం కూడా పాత్రుని కానీ నాయన, నీ ఆశీర్వాదాలు పొందడానికి నేను పాత్రుడిని కానీ అపాత్రుడిని అంటున్నాడు అక్కడ. అయినప్పటికీ దేవుడు తన ఉచితమైన కృప చేత దేని ద్వారా దేవుడు అతన్ని ఆశీర్వదించాడంటే చేసిన ప్రార్థనను బట్టి, విశ్వాసంతో కూడిన ప్రార్థన, విసుకగా చేసిన ప్రార్థనతో దేవుడు అతన్ని ఆశీర్వదించినట్లు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదే 32:26 కూడా సారమ్మా. చూడండి 26 చూడండి. ఆయన తెల్లవారుతూ ఉన్నది కనుక నన్ను పొమ్మని చెప్పగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించేనే కానీ నిన్ను పోనవనని చెప్పి ఉడుం పట్టుకున్నాడంటండి. ఎవరో యాకోబు. దేవునికి స్తోత్రం. పట్టంటే దేవుడు కుత్తి పట్టాడు అనుకుంటున్నారా మీరు? కన్నీటి ప్రార్థన కదలకుండా చేసింది దేవుణ్ణి. కన్నీటి ప్రార్థన అడుగు ముందుకు వేయకుండా చేసింది. ఈ రోజుని నీ ఇంటిని దేవుడు దాటి బయటికి వెళ్తున్నాడు అంటే నీ ఇంటిలో ప్రార్థన అనేటువంటిది సరైన ప్రార్థన లేనందువలన, ఉపవాస ప్రార్థన లేనందువలన, కన్నీటి ప్రార్థన లేనందువలన నీ ఇంటిని దాటి దేవుడు వెళ్తామన్నాడు. నీ ఇల్లైనా, నా ఇల్లైనా, ఎవరిల్లైనా మన ఇంటిని దేవుడు దాటిపోతున్నాడంటే అక్కడ బతిమాడినాడు, దేవా నీవు నన్ను దాటిపోమాకయ్యా, దాటి వెళ్ళిపోకయ్యా, ఒక్కసారి నీ కృప నా మీద తోడుగా ఉంచమన్నాడు. నన్ను దాటిపోకయ్యా, దాటిపోకంటే చూసి చూడండి దేవుడు వెళ్ళిపోతాడు. కొన్నిసార్లు మనలో ఏమి లేకపోతే, ప్రార్థన లేకపోతే చూసి చూడండి దేవుడు వెళ్ళిపోతాడు. పాస్టర్ గారేంటి, పాస్టర్ అమ్మండి, విశ్వాసం ఏంటి, ఇంకొకళ్ళు ఏంటి, ఎవడైనా సరే మనలో దేవుడు కోరుకునేది ఏంటంటే నీ హృదయాన్ని కోరుకుంటు. మన నా ద్వారా అదే వాక్యం చెప్పాను.
దేవుడికి కావాల్సింది మన కానుకలు కాదు, మన అర్పణలు కాదు, మన ఆస్తిపాస్తులు కాదు. ఆయన సమస్తం ఇచ్చినవాడు ఆయనే. మనం ఏమైతే కలిగి ఉన్నాం సమస్తం ఆయన వాళ్ళకి ఈరోజు కలిగి ఉన్నాం. ఆయన నిన్ను నన్ను కోరుకునేదండి, మన హృదయంలో స్థానాన్ని కోరుకుంటున్నాడు. ఆయన కావాల్సింది ఏంటంటే మన హృదయం కావాలి, ఆస్తులు కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే నీవు ప్రభువా నా హృదయంలోనికి రమ్మని నువ్వు కోరినట్లయితే నీ హృదయం తలుపు దగ్గరికి వచ్చి ఆయన తడుతున్నాను అంటున్నాడు. ఆయన తలుపు గడికి వచ్చి తడుతున్నప్పుడు కూడా చాలామంది తలుపులు తీట్లో కఠినమైన అయిపోయి, హృదయాలు కఠినమైపోయి తలుపులు తీయలేని దుస్థితిలో ఉన్నారు చాలామంది. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో యాకోబు చూడండి, యాకోబు పెనుగులాడుతూ ఉన్నాడు. దేవదూత వెలుగు వచ్చేస్తుంది, ఎవరు చూడటానికి లేదు దేవదూతను. ఇంకా తెల్లారిపోతుంది. సందగాడు మొదలెట్టాడు ప్రార్థన. దేవదూత వచ్చింది. దేవదూత వచ్చి నీకు ఏం కావాలంటే నీవు నన్ను ఆశీర్వదించిన కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ప్రార్థన చేసాడో లేదో అలాగా చదవమ్మా. 26వ వచనం. నీవు నన్ను ఆశీర్వదించనే కానీ నేను నిన్ను వెళ్ళనివ్వను అన్నాడు. దేవునికి స్తోత్రం. అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన మనలో ఉందా ఈ రోజున? ఆలోచించండి ఒకసారి. ఒక విశ్వాసులుగా మీరు కానీ, సేవకులుగా మేము కానీ ఈ రోజున అలాంటి సేవకులు ఉన్నారా? ఈ రోజున అలాంటి ప్రార్థన పరులైనటువంటి విశ్వాసులు ఉన్నారండి. ఎక్కడో 100కో 1 తప్ప. ప్రియమైన వారులారా, అలాంటి ప్రార్థన ఎక్కడైతే ఉందో, అలాంటి విరిగి నలిగిన హృదయము కన్నీటి ప్రార్థన ఎక్కడైతే ఉందో ఆ ప్రార్థనకు జవాబు వెంటనే అందిస్తాడు. పొడుగు ముక్కల ప్రార్థన పనికిరాదండి. నువ్వు గొచ్చు నేల మీద పట్టుకెళ్ళి విత్తనాలు చల్లితే మొలకలు రావో. నీ హృదయం కాఠిన్యం చేసుకొని ఏదో 4 పొడి ముక్కల ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబు అనేటువంటిది రాదు. ఒక సదురైన నేల గట్టి బీడిని దున్ని నీరు పెట్టి చదును చేసి విత్తనం వేసినప్పుడు ఎలా ఫలిస్తుందో అలాగే నీవైనా నేనైనా ఎవరమైనా సేవకుడైనా సేవకురాలైనా విశ్వాసైనా కన్నీరు విడిచి ఉపవాసం ఉండి శరీరాన్ని నలగొట్టుకుంటూ ప్రార్థన చేస్తే కనుక ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ఇప్పుడు యాకోబు ఏమన్నాడంటే ఉడుంబొట్టు పట్టాడు. నీవు నన్ను ఆశ్రయించాను కానీ నిన్ను కదలలేవు అన్నాడు. దేవదూత అంటుంది, అయ్యా యాకోబు తెల్లారిపోతుందయ్యా, నువ్వు నన్ను విడిచిపెట్టబోయి నేను ఇంక వెళ్ళాలి అన్నాడా? దేవదూత అంటుందా లేదా? చూడు ఆదికాండం. తెల్లవారుచున్నది కనుక నన్ను పానమ్మని అనుచుండగా అతడు నీవు నన్ను ఆశ్రయించనే కానీ నేను నిన్ను పోనవను. దేవునికి స్తోత్రం. అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన చేయండి. అలాంటి విసుగని ప్రార్థన చేయండి. నేను వెళ్ళిపోతాను అంటున్నాడు దేవదూత. కానీ యాకోబు అన్నాడు, నీవు నన్ను ఆశ్రయించను కానీ నేను నిన్ను పోనవనని తన ప్రార్థన అనే బంధంతో దేవుడిని బంధించేసుకున్నాడండి. అలాంటి ప్రార్థన మనం కలిగి ఉంటే దేవుడిని దాటి వెళ్తాడా? నన్ను దాటి వెళ్తాడా? మనల్ని దాటి వెళ్తాడా? మన ఇళ్ళ దాటి వెళ్తాడా? ఆయన వెళ్ళడు. ఎక్కడ ప్రార్థన ఉందో అక్కడే ఉంటాడు ఆయన. ఏ హృదయంలోంచి ప్రార్థన వస్తుందో ఆ హృదయాన్ని దేవుడు తాకుతూ ఉంటాడు ఎల్లప్పుడు కూడా. అందుచేతే మీరు వాళ్ళంక ఏళ్ళంక చూడొద్దు. వాళ్ళు అలాగున్నారు వీళ్ళు ఎలాగున్నారు వాళ్ళ మీద మనం పెరిగిన ఎప్పుడు చూడొద్దు. మీకు అయినా నాకైనా మనం ఎవరికైనా కావాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మ అనే శక్తి కావాలి, పరిశుద్ధాత్మ బలము కావాలి. ఆ పరిశుద్ధాత్మ నింపుదల లేకుండా, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనము ఇసుకగా నిత్యము ప్రార్థన చేయాలంటే మన వల్ల అయ్యేది కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీవు నిత్యము ప్రార్థన చేయాలంటే ఇసుకగా ప్రార్థన చేయాలి, మండుతూ ప్రార్థన చేయాలి, ప్రజ్వలించబడుతూ ప్రార్థన చేయాలి. ఇలాంటి ప్రార్థన నీకు కావాలి కనుక నీవేమై ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వ్యక్తిగా ఉండాలి. అందుకే దేవుడిని ఏమడగలం మనం? దేవా నీ పరిశుద్ధాత్మ శక్తి నాలోనికి కావాలని చెప్పి ప్రాధాయపడి కన్నీరు విడిచి ప్రార్థన చేయాలి. నువ్వు దేవుడి మీద ఆధారపడాను. ఈ లోకలు అన్నీ కోరుకుంటావు, నన్ను ఆశ్రయించి నన్ను దీవించంట కానీ దేవా నాకు పరిశుద్ధాత్మ సహాయం చేయనైనా, పరిశుద్ధాత్మ నాకు నా మీదకి పంపించిన ఆయన, పరిశుద్ధాత్మ తండ్రి నాలోనికి రండిమని చెప్పి పరిశుద్ధాత్మను మరి కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు, వెడదెగక ప్రార్థన చేసినప్పుడు, ఉత్తరింపు శక్తిము కానీ మూలుగులతో కూడిన ప్రార్థన చేసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేకపోతే ఎవరి విశ్వాసంలో నిలబడలేరండి. వాక్యాల మీద తిరుగుబడి చేస్తారండి, వాక్యం తిరుగుబడి చేస్తారు. ఈ వాక్యం నా గురించే చెప్పాడు, ఈ వాక్యం నా ఇంటి పక్కడు ఆ పక్కడు ఈ పక్కడు ఎవడొచ్చి చెబితే నన్ను బట్టి ఈ వాక్యం చెప్పాడు. తిరుగుబడి ఎప్పుడు వస్తుందండి? పరిశుద్ధాత్మ శక్తి లేనప్పుడు తిరుగుబడి వస్తుందండి. వాక్యానికి లోబడాలి,
విధేయత కలిగి ఉండాలి. దీనన్నింటికి ప్రధానమైన కారణం విసకగా ప్రార్థన. యాకోబు ఎప్పుడు చేశాడు ప్రార్థన? తెల్లారిపో చేశాడు, తెల్లవారులు చేశాడు. తెల్లారిపోతే మానేలేదు. నేను వెళ్ళిపోతాను, తెల్లారిపోతుందయ్యా, నన్ను విడిచిపెట్టాయి అంటే నీవు నన్ను ఆశీర్వదించనే కానీ, చెప్పండి, నీవు నన్ను ఆశీర్వదించనే కానీ విడిచిపెట్ట. ఇప్పుడు మన ఉపాధి ప్రార్థన ఎందుకు చేయాలి చెప్పండి? మీరు దేనికోసం చేయాలి? ఉపవాసం ఉండి కన్నీరు కాడిచి ప్రార్థన చేస్తే ఏం జరుగుద్ది? ఏం జరుగుద్ది? యాకోబుకి ఏం జరిగింది? యాకోబుకి ఏం జరిగింది అమ్మా? ఆశీర్వాదాలు దొరికే వరకు కూడా విడిచిపెట్టలేదు. ఈరోజు మనం కూడా దేవుని ఆశీర్వాదాలు పొందుకునే వరకు కూడా విడిచిపెట్టకూడదు. పొందుకున్న తర్వాత కూడా దేవుడిని మనము మర్చిపోకూడదు. ఎల్లప్పుడూ కూడా ఏం చేయాలంట? విసకక ప్రార్థన చేస్తే నిన్నైనా నీ కుటుంబాన్ని అయినా నీవెవరు క్షేమాన్ని కోరి ప్రార్థన చేస్తున్నావో వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆశీర్వదించాడంట. దేవునికి స్తోత్ర. నీవు నన్ను ఏమంటున్నాడు అక్కడ యాకోబు? నాది నీవు నన్ను ఆశీర్వదించనే కానీ నేను నిన్ను పోనవను. దేవునికి స్తోత్ర. అలాంటి పట్టుదల ప్రార్థన మనం కూడా నేర్చుకోవద్దా? యాకోబు వంటి ప్రార్థన మనకు వద్దండి? ఉండాలి వద్దంటారా? యాకోబు వంటి ప్రార్థన మనం కూడా నేర్చుకోవాలి. యాకోబు అంటున్నాడు, అయ్యా ఈ ప్రార్థన సాలించయ్యా, నేను వెళ్తానంటే నేను ప్రార్థన సాలించను, నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను ప్రార్థన చేస్తూనే ఉంటానన్నాడు. దేవుడు ఆశీర్వాదాలు పొందుకునే వరకు యాకోబు ప్రార్థన చేస్తానన్నాడు. అలాంటి ప్రార్థన ఉద్యమాన్ని మనం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తి అనేటువంటిది మనలోనికి కావాలి. మన పక్షముగా ప్రార్థన చేసే వ్యక్తి పరిశుద్ధాత్మ దేవుడు. ఎందరైతే పరిశుద్ధాత్మతో నింపబడి ప్రార్థన చేస్తారో, నింపబడి మంటతో ప్రార్థన చేస్తారో అటు ప్రార్థన దేవుడు కదిలి వెళ్ళలేడు. ఆయన వెళ్ళాలని ప్రయత్నం చేసిన ఆ ప్రార్థన బయటికి దేవుణ్ణి కదిలి వెళ్ళనివ్వకపోగా యాకోబు అంటున్నాడు, దేవా నీవు నన్ను ఆశీర్వదించని కానీ నేను నిన్ను వెళ్ళనివ్వను. అలాంటి పట్టుదల కలిగిన ప్రార్థన ఈరోజు మనం కలిగి ఉంటే యాకోబుని ఆశీర్వదించిన దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాడు. అలాంటి కృప ఈ శుక్రవారము కూడిన మనందరికీ ఈ వాక్యం ఎంత దూరం అయితే వెళ్తుందో విన్నవాళ్ళకి సర్వ సమృద్ధి ఆశీర్వాదాలు, అలాగే మెండైనటువంటి దీవులు ఇవన్నీ కావాలి అంటే విసుకగా ప్రార్థన చేసే మనసు కలిగి ఉండాలి. అలాంటి మనసు ఎవరైతే కలిగి ఉన్నారో అట్టి వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీకు అందరికీ వందనాలండి.